మీ మీ పీకల మీద మీరే కాలు పెట్టుకుంటున్నారు. ఇంకో 50 సంవత్సరాల దాకా రేవంత్ రెడ్డి కాదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం పేరెత్తే ప్రజలు గడగడగడ వణుకుతారు. హైడ్రా గురించి కాదు, నీ పేరెత్తితే గడగడ వణుకుతారు. నువ్వు PCC ప్రెసిడెంట్ అయినావు, నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినావు, జెడ్పీటీసీ అయినావు. ఈ రోజు నువ్వు ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్ పెట్టు, నీకు ఒక్క సీట్ వస్తే నా గొంతు నరుక్కుంటా ఇక్కడే. నీకు ఒక్కటి కూడా రాదు. నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు ఎమ్మెల్యే కాదు కదా, ఎంపీటీసీ ఎంపీపీ కూడా కాదు, నేను రాసిస్తా. ఇంతమంది ఏడుస్తుంటే నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇలా కాదు ఇలా అని చెప్పేసి నువ్వు మాత్రం చెప్పవు. మీ అధికారాలు చెప్పారు. ఎందుకే ఇంతమంది మంత్రులు పెట్టుకున్నారు? అందరు చచ్చిపోయిరా? ఒక్క మంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్కి ధైర్యం చెప్పేటోళ్ళు లేడు. కేసీఆర్ లాంటోడు కరోనాలో 4 సార్లు గాంధీ హాస్పిటల్ తిరిగి పబ్లిక్కి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఈరోజు నువ్వు ఏసీలో కూర్చొని నీ మంత్రులందరినీ పీకాలను నొక్కుకొని వాళ్ళని అందరినీ బ్లాక్మెయిల్ చేసి నీ జేబులో పెట్టుకొని నువ్వు ఈరోజు మొత్తం నువ్వు ఒక్కొని ఆడించుకుంటున్నావు. ఈరోజు విద్యాశాఖ ఏడుంది? పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ ఏడుంది? అన్ని నీ దగ్గర పెట్టుకున్నావు. 7 నెలల్లో మొత్తం నువ్వు సెట్ చేస్తా అన్నావు. ఇప్పుడు సంవత్సరం కావచ్చింది, ఏ శాఖకు నువ్వు న్యాయం చేయలేదు. నువ్వు ఆడుతున్న ఆటలు ఇక్కడ కీలు బొమ్మలు ఎవరు గారు. నువ్వు ఒకవేళ నువ్వు ప్రాజెక్టే చేయాలనుకుంటే 100,000 లక్షల మంది చచ్చిపోతారు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్తున్నా. మీ రాజకీయ